దేవాలయం నుంచి దేవాలయానికి. హరే శ్రీనివాస. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. మహాభారతంలో కంసుని వధించిన తరువాత శ్రీకృష్ణుడు మధురకు వెళ్ళి కంసుని వధించిన తరువాత కంసుని మామైనటువంటి జరాసంధుడు 17 మార్లు శ్రీకృష్ణుని మీదకి యుద్ధానికి వచ్చి ఓడిపోతూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇక మధుర ప్రాంతం నివాసానికి తగదని తలంచిన శ్రీకృష్ణుడు తన మొత్తం యదువంశాన్ని అన్నిటినీ తీసుకుని సముద్రం ఒడ్డున ఉన్నటువంటి అరేబియా సముద్రం ఒడ్డున ఉన్నటువంటి ద్వారకా నగరాన్ని విశ్వకర్మ చేత నిర్మించుకొని అక్కడికి యదువంశాన్ని అక్కడికి తరలించాడు శ్రీకృష్ణ భగవానుడు. ఆ తరువాత మహాభారత యుద్ధం జరిగిన తర్వాత పాండవుల విజయం సాధించిన తర్వాత 36 సంవత్సరాల తర్వాత గాంధారి శాపం మరియు కొన్ని కారణాల వల్ల శ్రీకృష్ణుడు యదువంశంలో ముసలం పుట్టి ఆ తర్వాత యదువంశ నాశనం జరిగిన తర్వాత శ్రీకృష్ణుడి నిర్యాణం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో నిర్యాణం జరిగిన తర్వాత అర్జునుడు శ్రీకృష్ణునికి ఇచ్చిన వాగ్దానం ప్రకారం సముద్ర గర్భంలో ద్వారకని ఉంచడానికి సముద్రుని వేడుకొని తరువాత మా ద్వారక సముద్రంలో మునిగిపోయిన విషయం మనందరికీ విదితమే, మనందరికీ తెలుసు. ఇదంతా పురాణ కథగా అభివర్ణించి కొట్టిపారేసే వాళ్ళు ఉన్నారు. కానీ అలా కాదు అని చెప్పేసి మన ద్వారక మన మహాభారత రామాయణాలన్నీ నిజంగానే జరిగినాయి అని చెప్పేసి ఆర్కియాలజిస్టులు అనేక ఆధారాలతో మన భారత ప్రభుత్వం అనేక ఆధారాలతో నిరూపించింది. కొన్ని కారణాల వల్ల ఇంకా తవ్వకాలు జరపడం ఆపేశారు. కాబట్టి అక్కడ నుంచి ఇంకా తవ్వకాలు జరిపి నిజంగా ఆ ద్వారకని అందరికీ చూపించి మన హైందవ జాతి సనాతన ధర్మం నిజంగా ఇవి పుక్కిటి పురాణ గాథలని కాకుండా నిజంగా జరిగాయని, మన రామాయణ మహాభారత నిజంగా జరిగాయనడానికి ఎన్నో రుజువులు ఆధారాలతో సహా సమర్పించాలని మంచి సంకల్పం చేసినటువంటి శ్రీ రవీంద్రజిత్ గారు ద్వారక సముద్రంలో మునిగి ఉన్న ద్వారక దగ్గరికి నుంచి మన్ను నీరు తెప్పించి ఒక కుంభంలో వాటిని ఉంచి ఆ కుంభాన్ని ఊరూరా గ్రామాన భారతదేశం అంతటా ఈ మహాపాదయాత్రగా చేపట్టి ప్రతి ఊరు, ప్రతి గ్రామం, ప్రతి రాష్ట్రం, దేశం మొత్తం ఇలా ఇంతై ఒట్టుడింతై అన్నట్టుగా ఈ మహాపాదయాత్ర చాలా పెద్దదిగా అయ్యి భారత ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ తర్వాత ఇంకా తవ్వకాలు జరిపి నిజాల్ని మన యొక్క సనాతన ధర్మాన్ని నిలబెట్టినటువంటి మోదీ గారు ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి తవ్వకాలు జరిపించడం మొదలుపెట్టి ఇంకా మళ్ళీ ప్రారంభించి అందరికీ తెలియజేస్తారని భావించి అటువంటి సత్సంకల్పంతో ముందుకు నడుస్తున్న శ్రీ రవీంద్రజిత్ గారు మనకి బాపట్ల వాస్తవులు అవ్వటం మనకి అదృష్టము. కాబట్టి మొట్టమొదటిగా పాదయాత్ర మన బాపట్లోనే జరిగినందుకు ఆనందపడుతూ ఆయన ఏ ఉద్దేశంతో, ఏ సంకల్పంతో, సత్సంకల్పంతో ఈ మహాపాదయాత్ర ప్రారంభించారో ఇంత వటుడింత అన్నట్లుగా ఇదంతా గ్రామాన ఊరూరా ప్రతి నగరంలోనూ, ప్రతి పట్టణంలోనూ, ప్రతి రాష్ట్రంలోనూ దేశవ్యాప్తంగా ఇది విజృంభించి మళ్ళీ అవన్నీ తవ్వకాలు ప్రారంభించి నిజాన్ని వెలికి తీసి దేశం మొత్తానికి, ప్రపంచం మొత్తానికి
అవి ఆధారాలతో సహా నిరూపణ అయ్యేలాగా చేయాలని, వారి సంకల్పం విజయవంతం అవ్వాలని కోరుకుంటూ శ్రీమతి టంగుటూరి ఇంద్రాణి, టిటిడి దాస సాహిత్య ప్రాజెక్టు ప్రచారకులు. నమస్తే. హరే శ్రీనివాస. జై శ్రీకృష్ణ అండి. జై ద్వారక. నా పేరు అంబికాదేవి. నేను నందనందన భజన మండలి బాపట్ల నుంచి ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. మేము ప్రతిరోజు ఈ ప్రోగ్రాంని కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మేము అన్ని రకాల కోలాట కార్యక్రమాలు అన్నీ చేస్తుంటాము. ఈ గుడి ద్వారా మేము అన్ని నేర్చుకుంటూ ఈ గుడిలో ప్రోగ్రాంలు అన్ని ఇచ్చుకుంటూ ఉంటాము. మా మేడం ఇంద్రాణి మేడం గారు మాకు ఈ అవకాశాన్ని మా ఇంద్రాణి మేడం గారు ఇవ్వడం జరిగింది. ద్వారకా నుంచి జలాన్ని మట్టిని తీసుకొని వచ్చి బాపట్లలో ప్రప్రథమంగా రవీంద్రజిత్ గారు మనకి ఇలాంటి సదవకాశాన్ని మనకి ఇవ్వటము చాలా అరుదుగా మేము చాలా ఆప్యాయతగా బాగా తెలియజేసుకుంటున్నాము, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మేము మానవ తిలక నిర్మాణంలో కానీ, జ్యోతి ప్రజ్వల్లో కానీ, పాదయాత్రలో కానీ పాల్గొనటము, దీన్ని దిగ్విజయంగా చేసుకోవడానికి మా భజన మండలి సభ్యులు గాని అందరూ చాలా కృషి చేశారండి. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి రవీంద్రజిత్ గారికి కృతజ్ఞతలు మరొకసారి తెలియజేసుకున్నాం. ఈ మహత్తర కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములుగా చేసుకున్నందుకు, అది కూడా ప్రప్రథమంగా బాపట్ల నుంచి మొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని పాదయాత్ర ద్వారా అందరికీ అందజేయాలనే వాళ్ళ సంకల్పం మరింత దిగ్విజయంగా నెరవేరాలని కోరుకుంటూ జై శ్రీకృష్ణ, జై ద్వారక. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ అండి. జై ద్వారక. మేము బాపట్ల నుంచి మాట్లాడుతున్నాము. నా పేరు శివకుమారి. ఈ కనికాపరేశ్వర గుడి దేవస్థానం. దీనిలో మేము ఇంద్రాణి గారి మేడం గారి ఆధ్వర్యంలో నందనందన భజన మండలి తరఫున మేము కోలాటము, పాటలు అన్ని నేర్చుకుంటుంటాము. ఈ మేడం గారి ద్వారా రవీంద్రజిత్ గారు ఈ అవకాశాన్ని కల్పించారు. ఏమిటంటే అవకాశం శ్రీకృష్ణ పాద కుంభయాత్ర. దీన్ని అర్థం అందరూ దేవుని సేవలో పాల్గొనడానికి ఆయన ఈ అవకాశం కల్పించారు. శ్రీకృష్ణుడు ఏలిన ద్వారక నుంచి మన్ను జలము తీసుకొచ్చి వాటిని కలశాలలో ఏర్పాటు చేసి ఆ కలశాలని 7 గుడుల్లో గుడి నుంచి గుడికి అనే ప్రోగ్రాం ద్వారా పెట్టి అందరినీ ఆ పాదయాత్రలో భాగస్వాములు చేసి మాకు ఈ అవకాశాన్ని ఎంతో ఆనందాన్ని కల్పించిన రవీంద్రజిత్ గారికి అభినందనలు. ప్లస్ ఈయన ఇంత కార్యక్రమాన్ని చేపట్టాడంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో పుణ్యం చేసుకుంటే గాని ఈయనకి అవకాశం కలుగుతుందని నేను అనుకుంటున్నాను. ఆ అవకాశాన్ని మా అందరికి కూడా కలిగించి మమ్మల్ని కూడా దానిలో భాగస్వామి చేసి మాకు కూడా ఎంతో ఆనందాన్ని కలిగించారు. అంటే మామూలు మాట కాదు కదా. శ్రీకృష్ణుడు ఏలిన ద్వారక ఎంత ఆనందం ఆ పేరు వింటుంటేనే మనకి. కృష్ణుడు అంటేనే సంపూర్ణ అవతారం. ఆ అవతారంలో ఉన్న ఆయన అవకాశాన్ని మాకు కల్పించి తద్వారా మమ్మల్ని అందరూ ధన్యులు చేసి ఈ బాపట్లలో ప్రథమంగా ఈ ఏర్పాటు చేసిన ఈ తిలకధారణ పాదయాత్ర జ్యోతిర్లింగ ప్రజ్వలంతో మిమ్మల్ని అందరినీ పావనం చేసిన ఆయనకి రవీంద్రజిత్ గారికి వారి తల్లిదండ్రులకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీకృష్ణ, జై ద్వారక. హరే శ్రీనివాస. జై శ్రీకృష్ణ అండి. మీరు అంత దూరం నుంచి ద్వారకా నుంచి ఇక్కడికి వచ్చి మా ఊరు ఇదే ప్రథమ అన్నారు. చాలా చాలా సంతోషంగా ఉన్నది. ఈ ప్రోగ్రామ్ లో మీరు పాదయాత్రలో మమ్మల్ని అందరినీ కలుపుకొని 7 గుళ్ళు దర్శనం చేసుకొని మా అందరి చేత కోలాటలు వేయించి చాలా కోలాహలంగా ఉంది సార్. చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రామ్ లో మేము కూడా పాల్గొన్నందుకు మీకు చాలా ధన్యవాదాలు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేము చాలా చాలా సంతోషంగా ఉన్నారు. ఇదంతా మా మేడం గారి పుణ్యమా అంటూ మాకు ఈ అవకాశం వచ్చింది సార్. మా మేడం గారు ఇంద్రాణి గారండి, వాళ్ళ శిష్యులం మేము ఆమె తరఫున మేము ఇక్కడికి వచ్చి మొన్న కోలాటం వేసాము, పాదయాత్రలో పాల్గొన్నాము. పాదయాత్రలో కూడా చాలా బాగా అందరూ చాలా 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 బాగా చేశారండి. పాదయాత్ర
చాలా బాగుందండి. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. బాపట్ల అండి, కన్నికా పరమేశ్వరి గుడిలో ఉన్నాము. నా పేరు లక్ష్మీ యాదా. మా మేడం గారు ఇంద్రాణి గారండి. మేము వాళ్ళ శిష్యులము. మేము ఆమె ద్వారా మేము మిమ్మల్ని కలుసుకోగలిగాము. మేము పాదయాత్రలో పాల్గొన్నాము, తిలకాధారంలో కూడా పాల్గొన్నామండి. చాలా బాగుంది, అసలు చాలా చాలా ఆనందంగా ఉంది. అసలు ఆ గోవిందులు ఓడుతుంటే అసలు వెంకటేశ్వర స్వామి వచ్చారేమో, అక్కడ తిరుగుతున్నారేమో అన్నంత ఫీలింగ్ వచ్చింది. చాలా బాగుందండి. తర్వాత పాదయాత్రలో తర్వాత రాముల వారి గుడి దగ్గర మేము అందరం కలిసి కోలాటం వేసామండి. అందరూ చూసి తెలిపించారు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ, జై జై ద్వారక. కృష్ణం వందే జగద్గురు. ముందుగా ఆ శ్రీకృష్ణ పరమాత్ములకు పాదాభివందనం. మీరు ఈ ద్వారక శ్రీకృష్ణ పాద ద్వారక కుంభ పాదయాత్ర పెట్టారు కదా, అది వినడానికి ఎంతో సంతోషం వేసింది. చాలా చాలా బాగుంది. అసలు ఆ ఆలోచన మీకు ఎలా వచ్చింది అనిపించింది. ఆ ద్వారకలోకి మేము వెళ్ళలేము, మేము చూడలేము అనుకున్నాము. కానీ మీరు ఆ మన్నుని, ఆ జలాన్ని తీసుకొచ్చి మా అందరిని అడుగులు ఏపించి మాకు ఆ ద్వారకలో ఆ గోపికలతో ఉన్న ఆనందాన్ని తీసుకొచ్చారండి. ఇదేమంత సామాన్యమైన విషయం కాదు సార్. మీకు ఇంత గొప్ప సంకల్పం రావడమే చాలా అదృష్టంగా భావించాము. మీరు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఫస్ట్ మా ఊళ్ళో బాపట్లలో పెట్టడం, మీరు ఇక్కడే పుట్టారని చెప్పి విన్నాను. మీరు ఇక్కడే మొదలు పెట్టాలనుకున్నారంట. అసలు చాలా అద్భుతం, అమోఘం అండి. అది మాటల్లో చెప్పేది కాదు. కృష్ణ భగవానుడికి తిలకం పెడతాము, కానీ మీకు ఆ తిలకదారుల్లో మమ్మల్ని ఉంచాలనే ఆలోచన చాలా అద్భుతంగా అనిపించిందండి నాకు. ఆ దీపాలలో అలాగే నించోబెట్టారు, దీపాలతో మమ్మల్ని తిలకదారుల్లో. దీనికి నించోబెట్టారు, మనుషులతో పాటు నించోబెట్టారు, పాదయాత్ర చేయించారు, ఆ భగవన్నామ సంకీర్తనలు చేయించారు, నామం పలికించారు. అసలు మీకు ఇంత అద్భుతమైన ఆలోచన వచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. ఆ ఇసుక రేణులతో మమ్మల్ని కూడా నడిపారు. మేము ఆ ద్వారకలోకి ఇసుక రేణువైనా మాకు చాలు అనిపించింది. అలా నా మనసుకు అనిపించింది. మీరు ఇది ఇలా ఈ ప్రోగ్రాం కలిసి వచ్చింది, మాకు చాలా సంతోషం అనిపించింది. కానీ ఇంత మంచి ఆలోచన మీకు ఆ భగవంతుడు కలిగించినందుకు, మీరు ఇంత సేవ చేసుకుంటున్నందుకు మీ తల్లిదండ్రులకు మీకు చెప్తున్నానండి. కానీ అసలు చాలా చాలా బాగా జరిగిందండి. ఆ శ్రీకృష్ణ ద్వారక కుంభ పాదయాత్ర అనే టైటిల్ కే వైబ్రేషన్ వచ్చింది సార్. అసలు అది వింటుంటేనే ఇంకా అసలు ఎవరు మాట్లాడినా ఎక్కట్లేదు. ఎంత వైబ్రేషన్ ఉందో ఆ సాంగ్ లో. ఆ కృష్ణుడి ఎనర్జీ మొత్తం ఆ సాంగ్ లో పెట్టారు. చాలా బాగుంది అసలు. నాకైతే చాలా చాలా సంతోషంగా ఉందండి. మా మేడం గారు ఇంద్రాణి గారు, మేము అందరం 10 మంది శిష్యులు ఉండి మేమందరం జై శ్రీకృష్ణ. నా పేరు సత్యవతి, బాపట్ల. శ్రీకృష్ణ ద్వారక కుంభ పాదయాత్ర, ఆ పాటలో ఉన్న ఎనర్జీని ఇంత బాగా పాడిన వాళ్ళకి, రాసిన వాళ్ళకి, ఆ మ్యూజిక్ అందించిన వాళ్ళకి సరిపోటి వందనాలండి. ఎంత బాగా పాడారంటే ఆ కృష్ణుడే వచ్చి పాడి అంత ఎనర్జీ మనకి ఉత్సాహాన్ని ఇచ్చాడా అన్నంతగా పాడారండి. నాకు తెలిసింది చెప్పాను. చాలా చాలా థ్యాంక్స్ అండి. దీనిలో పాల్గొన్నందుకు మేమందరం చాలా అదృష్టవంతంగా భావిస్తున్నామండి. జై శ్రీకృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవ. గోపాల కృష్ణ పంచనండి వారి గోపురా కొంచెం విపించగట్టేరా. గోపాల కృష్ణ పంచనండి వారి గోపురా కొంచెం విపించగట్టి పంచదార పాలు పోసి, విపించగట్టి పంచదార పాలు పోసి, వెన్నెలని వదలబెట్టి
మానవ తిలక నిర్మాణంతో జ్యోతి తిలక వెలుగుతో ప్రతి అడుగు భక్తి సాగరం ప్రతి శ్వాస కృష్ణ స్మృతితో